నిజామాబాద్ జిల్లాలో ఒక ఘోరం జరిగింది. తల్లి తండ్రి కొడుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర వార్తకు సంబంధించిన వివరాలు మీకు చెప్పే ముందు ఒక్కసారి మీరు మీ పిల్లల గురించి ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు పిల్లలకు కూడా సెల్ ఫోన్లు ఇస్తూ ఉన్నారు. మీ పిల్లల చేతిలో ఉన్న సెల్ ఫోన్లో మీ పిల్లలు ఏం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ ఆన్లైన్లో బెట్టింగ్ గేములు ఆడుతూ ఉంటే వాళ్ళ జీవితం విషాదంగా మారే అవకాశం ఉంటుంది. వాళ్ళ జీవితాలు బుగ్గిపాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పిల్లలపై తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచండి. ఖచ్చితంగా నిజామాబాద్ ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందు మనం గతంలో నంద్యాల ఘటనను కూడా గుర్తు చేసుకోవాలి. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి కోట్ల రూపాయలు ఆన్లైన్ బెట్టింగ్లో పాల్గొని కోట్ల రూపాయలు నాశనం చేసుకొని కుటుంబ ఆస్తులను కూడా అమ్మి రోడ్డున పడి ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. వీటితో పాటు ఇంకా ఉద్యోగాలు కూడా మానేసి ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి కుటుంబంతో సహా ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు గతంలోనూ చాలా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు నిజామాబాద్లో కూడా అలాంటి ఘటన చోటు చేసుకుంది. కాబట్టి తల్లిదండ్రులు మీ పిల్లలు ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడితే వెంటనే మీరు ఒక పర్యవేక్షించండి. వాళ్ళతో ఆన్లైన్ బెట్టింగ్లను మానిపించే పనిని చేయండి. వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక కంట కనిపెట్టండి. లేదంటే మీ పిల్లల జీవితాలు కూడా ఇలా బుగ్గిపాలయ్యే అవకాశాన్ని రానివ్వకుండా చూడండి. ఇక నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘోర ఘటన గురించి చూస్తే ఆన్లైన్ బెట్టింగులకు ఒక కుటుంబం బలైపోయింది. ఉరివేసుకొని తల్లి తండ్రి కొడుకు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఆన్లైన్ బెట్టింగ్లో 18 లక్షల రూపాయలు అప్పు చేసి 18 లక్షల రూపాయలు పోగొట్టాడు కొడుకు. కొడుకు చేసిన అప్పు తీర్చలేక కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. గతంలో పొలం అమ్మినా కూడా అప్పులు తీర్చలేకపోయింది. కొడుకు ఆన్లైన్ బెట్టింగ్ల కోసం చేసిన లక్షల రూపాయల అప్పును తీర్చడానికి గతంలో ఒక పొలాన్ని కూడా అమ్మి కొడుకు కోసం ఒక్కడే కొడుకు ఆ గారాభంగా పెంచుకున్నారు, అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఎంతో ప్రయోజకుడు అవుతాడు అని తల్లిదండ్రులు ఆశించారు. కానీ ఆ కొడుకు మాత్రం తల్లిదండ్రుల ఆశలను బుగ్గిపాలు చేస్తూ ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డాడు. ఒకవేళ పిల్లలు మీరు మీ తల్లిదండ్రులను మోసం చేస్తూ ఉన్నట్లయితే మీరు మారండి. లేదంటే మీ తల్లిదండ్రులు ఇలాంటి ఘటనకు పాల్పడే అవకాశం ఉంటుంది. గతంలో ఎంతోమంది తల్లిదండ్రులు కూడా ఇలా కొడుకులు చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న విషాద ఘటనలు ఎన్నో ఉన్నాయి. మీరు మీ తల్లిదండ్రులకు ఇలాంటి కడుపు శోకాన్ని మిగిల్చకండి. వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకునే విధంగా మీరు కూడా ప్రవర్తించకండి. ఒకవేళ ఆన్లైన్ బెట్టింగ్లకు మీరు అలవాటు పడి ఉంటే ఈ రోజు నుంచే వాటికి ఫుల్ స్టాప్ పెట్టండి. ఇక ఈ ఘటన గురించి మనం చూస్తే గతంలో పొలం అమ్మి కొడుకు చేసిన అప్పులను తీర్చారు తల్లిదండ్రులు. అయినా కూడా ఈ కొడుకు తీరు మార్చుకోలేదు. ఒక్కడే కొడుకు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, ప్రయోజకుడు అవుతారు అనుకున్నారు. సమాజంలో తమకు పేరు ప్రతిష్టలు తీసుకొస్తాడు అని భావించారు. కొడుకు చేసిన అప్పులన్నీ కూడా తీర్చారు. ఇకనైనా తమ బిడ్డ మారతాడు అని అనుకున్నారు. కానీ ఈ కొడుకు మాత్రం తన తీరును మార్చుకోలేదు. మళ్ళీ యథావిధిగా ఆన్లైన్ బెట్టింగ్లు చేయడం మొదలుపెట్టాడు. మళ్ళీ లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. మళ్ళీ కొడుకు చేసిన అప్పులు తీర్చాల్సి వచ్చింది ఆ తల్లిదండ్రులు. దీంతో ఆ అప్పులు తీర్చలేక ఆన్లైన్లో అప్పులు ఇచ్చిన వారి ఒత్తిళ్లు పెరగడంతో మనస్తాపం చెంది తల్లి తండ్రి కొడుకు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంది. దీంతో వడ్డేపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి. సురేష్ హేమలత దంపతుల కొడుకే హరీష్ అన్యోన్యంగా సాగుతున్న వారి కుటుంబంలో నమ్మిన తమ బిడ్డ ఎంతో ప్రయోజకుడు అవుతాడు అనుకున్న తమ బిడ్డ ఇలా పెడదారిన పట్టి ఆన్లైన్ బెట్టింగులకు అలవాటు పడి లక్షల రూపాయలు అప్పులు చేసి ఉన్న ఆస్తినంతా అమ్ముకొని అప్పులు తీర్చాల్సిన పరిస్థితి రావడంతో సొంత పొలంలోనే ఉరివేసుకున్న విషాద ఘటన చోటు చేసుకుంది. సొంత ఇంట్లోనే ఒక్కొక్కరు ఒక్కో చోట ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో మొత్తం ఊరంతా విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటన ఎంతోమంది ఆన్లైన్ బెట్టింగ్ల బారిన పడిన ఎంతోమందికి కనువిప్పు కావాలి. ఈ ఆత్మహత్య చేసుకున్న వీళ్ళ ఆవేదన మరెంతో మంది పెడదోవ పట్టిన ఇలాంటి కొడుకుల కనువిప్పు కావాల్సిన అవసరం ఉంటుంది. ఎంతోమంది తల్లిదండ్రులకు కనువిప్పు కావాల్సిన అవసరం ఉంది. అందుకే హెచ్చరిస్తున్నాం. మీరు మీ పిల్లలు ఏం చేస్తున్నారో ఆన్లైన్లో ఒకసారి ఒక కంట కనిపెట్టండి. వాళ్ళు ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి ఉన్నట్లయితే వాళ్ళ జీవితాన్ని బుగ్గిపాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి నిజామాబాద్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి గంగారెడ్డి అందిస్తారు. ఆత్మహత్యకు పాల్పడ్డ కుటుంబం ఇదే ఇంట్లో నివసిస్తుంది. సురేష్ హేమలతలు హరీష్లు ఇదే ఇంట్లో నివాసం ఉన్నారు. ఈ నివాసం ఉండే ఇంట్లోకి మనం వెళ్ళి చూసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ ఇంట్లో ఎక్కడ ఉంటారు అనే అంశానికి సంబంధించి మొత్తంగా మనమైతే చూద్దాం. దీనికి అంతటికి సంబంధించి సురేష్ వాళ్ళు నిత్య జీవితంలో ఇదే ఇంట్లో ఒక తండ్రి
తల్లి కొడుకు హరీష్ ముగ్గురు కూడా ఇదే ఇంట్లో జీవనం సాగిస్తూ ఉంటారని చెప్పి ఏదైతే ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. సురేష్ ఎక్కడ ఆత్మహత్యకు పాల్పడనే ఘటనకు సంబంధించి చూసుకుందాం. మొత్తంగా వారైతే ఈ ఇంట్లో ఎక్కడైతే ఉంటున్నారో వాళ్ళు ఇక్కడ ఉండే పరిస్థితి ఉంది. ఇది ఇక్కడనే వారు ఇక్కడ వెనుక ఒక డోర్ ఉంటుంది. దీనికి అంతటికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు ముగ్గురు కూడా హ్యాంగింగ్ చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ముగ్గురు కూడా ఏదైతే పైన రేకులకు సంబంధించిన యాంగ్లర్ ఉంటుంది, యాంగ్లర్కు ముగ్గురు కూడా హ్యాంగింగ్ చేసుకున్న దృశ్యం మనం చూసుకోవచ్చు. ముగ్గురు ఒకే ఇంట్లో ఉంటూ అందరూ కూడా ఏదైతే సురేష్, హేమలత, హరీష్లు ముగ్గురు కూడా ఈ జీవనం సాగిస్తుంటున్నారు. వారికి ఉన్న ఒక ఎకరం వ్యవసాయ భూమి, ఒక ఎకరం వ్యవసాయ భూమిని కూడా అమ్మేసి అప్పుల పాలు అయితే అప్పులని కూడా కట్టేశారని గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ముగ్గురిని అయితే చూసిన ఇంటిని ఉండడానికి ఇచ్చిన ఇంటి యజమాని అయితే ఇక్కడ వెనక నుండి కిటికీల నుంచి చూసిన పరిస్థితుల్లో అంటే రోజువారీగా వారు 10 గంటల వరకు కూడా కిరాణా షాప్ నడుపుతూ ఉండే. కిరాణా షాప్ నడుపుతున్న క్రమంలో పూర్తిగా ఇక్కడ 10 గంటల వరకు ఉండేవారు. పొద్దున 4 గంటల ప్రాంతంలో లేచి వారు నిత్య పనులు చేసుకునేవారు. అందువల్ల ఈరోజు ఉదయం లేవకపోవడంతో మేము అందరం గమనించాం. ఇంటికి అయితే బయటకు గొల్లెం పెట్టుకున్న పరిస్థితి, ఇంటికి సంబంధించి 2 సైడ్ల గొల్లెలు పెట్టుకున్న పరిస్థితుల్లో మేము చూసి దానికి అంతటి కూడా స్పందించాం. తక్షణమే ఏదైతే డోర్కు సంబంధించి మేమన్నీ కూడా తీసేసి మేము ఇక్కడికి వచ్చి చూసిన నేపథ్యంలో ముగ్గురు కూడా హ్యాంగింగ్ చేసుకున్న పరిస్థితి కనిపించింది. దీనికి వెంటనే మేము స్థానికంగా ఉండే పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు వచ్చి హ్యాంగింగ్ ఉన్న ఆ ముగ్గురి మృతదేహాలను తీసి వారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ కారణంలో కూడా పూర్తిగా నివేదిక మాత్రం మొత్తంగా వీళ్ళు ఎవరైతే కొడుకు హరీష్, సురేష్ కుమారుడు హరీష్ ఎవరైతే ఉన్నారో హరీష్ ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడడం వల్లనే పూర్తిగా ఆత్మహత్యకు పాల్పడ్డట్లు సమాచారం. మొత్తానికి ఈ గ్రామంలో ఇదే సురేష్ ఎవరైతే ఉన్నారో సురేష్ కుటుంబం ఎలాంటి చింత లేకుండా సాఫీగా జీవనం సాగే ఈ కుటుంబంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అమలుకోవడం దీనికి అంతటికి కూడా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. మొత్తానికి సురేష్, హేమలత, హరీష్లు ముగ్గురు నివాసం ఉంటారు. వారికి ఎలాంటి బాధరబంది లేని కుటుంబం, ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు లేని కుటుంబం, ఎవరితో కూడా ఒక మాట అనని కుటుంబం. పూర్తిగా వారికి 20 గుంటల వ్యవసాయంలో కూరగాయలు పండిస్తూ జీవనం సాగించేవారు. ఇటీవల కాలంలో వ్యవసాయ భూమి అమ్మేసిన నేపథ్యంలో వారందరూ కూడా నిజామాబాద్కు కూలి పనికి వెళ్తున్న తరుణంలో రోజువారీగా వచ్చి పోతున్న పరిస్థితుల్లో వారు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. వారు ఏదైతే ఇల్లు నిర్మాణం కోసం కూడా సంవత్సరం క్రితం ఇల్లు నిర్మాణం చాలు చేసినప్పుడు కూడా వారికి ఎలాంటి ఇబ్బందులు కలగలేవు. కానీ వారికి ఉన్న అప్పుల వల్ల ఏదైతే కుమారుడు చేసిన అప్పులు, ఆన్లైన్ బెట్టింగ్, ఏదైతే ఐపీఎల్ బెట్టింగ్, వీటన్నింటి కూడా బెట్టింగ్లకు పాల్పడడం, పూర్తిగా చేసిన అప్పులు తీర్చలేక ఇచ్చిన వారు రోజు అడగడం వల్ల దీనికంతటి కూడా ఆత్మహత్యకు ప్రధాన కారణం అని చెప్పి గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి సురేష్ కుటుంబం ఒక్కసారిగా ఆత్మహత్యకు పాల్పడడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనికి అంతటి గల ప్రధాన కారణం అప్పులు చేయడం వల్లనే ఇదంతా జరిగిందని చెప్తున్నారు గ్రామస్తులు. ఎలాంటి చింతలేని కుటుంబం ఒక్కసారిగా ఈ గ్రామంలో విషాద ఛాయలు నింపాయి. సురేష్ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంతో పూర్తిగా ఈ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సురేష్కు ఒక కుమారుడు ఉంటారు. సురేష్ భార్య, సురేష్ కుమారుడు హరీష్, వీరందరూ కూడా ఒకే ఇంట్లో జీవనం సాగిస్తుంటారు. వారికి ఉన్న ఒక ఎకరం వ్యవసాయ భూమిని కూడా అమ్మేశారు. అయితే ఇటీవల కాలంలో కొడుకు ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతున్నాడు, అనేక అప్పులు అయ్యాయి అని చెప్పి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. దానికి సంబంధించి ఒక ఎకరం భూమి అమ్మేసి పూర్తిగా అప్పులని కూడా కట్టారని చెప్తున్నారు. వీరు ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు. అసలు వారిని అడుగుదాం, ఏంది అసలు సురేష్ కుటుంబం, సురేష్, హేమలత, హరీష్ ఎలా ఉంది? వాళ్ళకి బాగా బాకీ అయింది, చచ్చిపోయారు సార్. వాళ్ళు బాకీలకే టెన్షన్లకే సరిపోయారు. కిరాణ్ షాప్ పెట్టారు, కిరాణ్ షాప్ నడలేదు, ఏమైందో తెలియదు కానీ అప్పు బాగా అయింది, అప్పు వాళ్ళు చచ్చిపోయారు అంతే. కొడుకు ఏం చేస్తుండే? అదే షాప్లో కూర్చుంటుండే, ఆ షాపులనే కూర్చుంటుండే. వేరే పని ఏం చేయకపోయినా షాపులనే కూర్చుంటుండే. అప్పు ఎందుకు అయింది? ఇక ఎందుకైందో నాకు తెలియదు సార్, నేను అక్కడ ఉంటా, నాకు తెలియదు సార్. అప్పు ఆన్లైన్ బిల్లు నాకేం తెలియదు, నేను ఆడుంటా, నాకు తెలియదు సార్. అప్పు కోసం చనిపోయిండు ఆయన, అప్పు కోసం అప్పు బాగా అయిపోయింది వాళ్ళకు. చేసిరు, అది ఇల్లు ఆయనే ఆగిపోయింది, డబ్బు లేక అన్నీ ఆగిపోయింది. ఇక నువ్వు అప్పు అందరు అడిగే వరకు వాళ్ళకి టెన్షన్ వచ్చి ఉన్న లాభం లేదని చనిపోయారు సార్. ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ ఏదైతే ఇల్లు తన ఇంటిని వారికి ఉండండి అని చెప్పి
ప్రేమగా వాళ్ళకు ఇల్లు ఇచ్చారు. ఇంటి యజమాని అయితే ఉన్నారు. ఎందుకంటే ఆ ఇంటి యజమాని వాళ్ళ బాధలు చూడలేక ఉన్న గుడిసెను తీసేసి ఇల్లు కట్టుకుంటున్నామనే నేపథ్యంలో వాళ్ళు చెప్పిన నేపథ్యంలో పక్కనే వారికి ఇల్లు ఉంటుంది. ఆ ఇంటికి సంబంధించిన ఇంటి యజమాని ఉన్నారు. చెప్పండి, మీరు మీ ఇంట్లో వాళ్ళు ఎన్ని రోజులైంది? వాళ్ళు ఈ గ్రామానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? గ్రామం కంటే నా రాకముందు నుంచే ఉన్నారు వాళ్ళు ఈ గ్రామంలో. అప్పటి నుంచి ఉన్నారు. అక్కడ వచ్చి గుడిసె ఉండే గుడిసె వేసుకొని గుడిసె ఇల్లు కట్టుకుంటామని చెప్పారు. ఇల్లు లేదు అంటే అక్కడ కొన్ని రోజులు అక్కడ ఉన్నారు. వేరే ఇంట్లో ఉంటే మేము కిరాయి కట్టలేకపోతున్నాం, కరెంటు బిల్లు 1000 వస్తుంది, దానికి 2000 ఇవ్వాలా, 3000 మనం కట్టలేము అంటే నేను అన్నా ఉండండి అమ్మ, మంచి శుభ్రం చేసుకొని ఉండండి, ఉండండి మీరు ఇల్లు కట్టుకునే వరకు అని చెప్పాను. ఇల్లు ఇచ్చాము అది ఒకటి. అంటే ఇప్పుడు మీ ఇంట్లో 2 నెలలు అయింది అంటున్నారు కదా, 2 నెలల నుంచి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అంటే ఏం పరిస్థితి లేకుండా సార్ వాళ్ళు సడన్గాని నిర్ణయం తీసుకున్నారు. ఏది రాత్రి సాయంత్రం దాకా పనిచేసి వచ్చారు నిజామాబాద్ నుంచి పనిచేసి వచ్చారు. ఆయన భర్త కూడా నా దగ్గర కూర్చొని మాట్లాడినాం. 9:30 దాకా మాట్లాడి చేసినా కానీ వెళ్తా కాక అంటే ఎల్లు పోయి పండుకోమని అని చెప్పినాం. మేము కూడా మా ఇంట్లో పోయాం. వాళ్ళంతే. పొద్దున లేవలేదు. పొద్దున ఎప్పుడైనా 4 గంటలకు లేచేవాడు. లేవకపోతే నేనే ఎందుకు లేవలేదు అని తలుపు కొట్టాను. తలుపు కొడితే తలుపు బంద్ ఉంది. బంద్ ఉండే వరకు నేను మళ్ళీ పక్కలోని పిలిచానమ్మా, వీళ్ళు ఎందుకు లేస్తలేరు చూడు అని చెప్పే వరకు వాళ్ళు కూడా పిలిచారు. అందరు పిలిచారు. వచ్చి పిలిస్తే కూడా సప్పులు లేదు. సప్పులు లేకపోవడం వల్ల ఇక మేము వెనక నుంచి కొద్దిగా డోర్ కుల్లా ఉంటుంది. ఆ డోర్కు వెనక నుంచి వేరే వాళ్ళని పంపించి చూడరా బాయ్ ఏందో మరి అది అని చెప్తే ఊరి పెట్టుకున్నాడు. కాళ్ళు కనిపించినాయని. కాళ్ళు కనిపించగానే కాళ్ళు ఊరి పెట్టుకున్నట్టున్నారు అని నాకు చెప్పంగానే నేను ఏంటనే సైకి ఫోన్ చేశాను. వచ్చిర్రు చూసిరు, అన్నీ చేసిరు, బయట పంచనామా చేసి తీసుకెళ్ళారు హాస్పిటల్. వాళ్ళకి ఎవరైనా బంధువులు ఉంటారు ఈ గ్రామంలో? ఉన్నారు. వాళ్ళ వదినే ఉంటుంది, వాళ్ళ అన్న ఉంటాడు, వాళ్ళ ఇంకో తమ్ముడు ఉంటాడు. అంటే వాళ్ళకు ఎన్ని ఎకరాల ఆస్తి ఉండే ఈ భూములు? ఎకరం 20 గుంటలు ఉండే సార్. 20 గుంటలు వాళ్ళు ఉండే. కూరగాయలు అది ఇది అమ్మేసి 20 గుంటలు కొనుక్కున్నారు కూడా వాళ్ళు. ఈ పిల్లోడు చిన్నగా ఉన్నప్పుడు కొనుక్కున్నాక ఇల్లు అంతా చేసుకుందాం, గుడిసె ఉంది, ఎన్ని రోజులు ఇల్లు ఉందాం, వాళ్ళు ఇల్లు అప్పిస్తా అన్నారు. తెచ్చుకొని కట్టుకుందాం, ఇల్లు కట్టుకుందాం అంటే సరే మంచిదని అనుకున్నారు. ఇది జరిగింది. ఇట్లా అవుతుందని కూడా అనుకోలేదు ఎవరు. అంటే వాళ్ళు ఇల్లు స్టార్ట్ చేసి ఎన్ని రోజులైంది? ఇల్లు స్టార్ట్ చేసి సార్ 3-4 సంవత్సరం అయింది. బేస్మెంట్ లెవెల్లోనే ఉంది. వాళ్ళు ఇప్పుడు మీరు ఇస్తామన్నారు, నేను ఇస్తా అన్న టైంలో ఇక ఎవరు ఇవ్వలేకపోయారు. బేస్మెంట్ అట్లనే ఆగిపోయింది. ఆగిపోయి నేను కూడా చెప్పాను, ఎందుకమ్మా బాధపడకుండ్రి, గవర్నమెంట్ 5 లక్షలు ఇస్తుంది, అది నేను ఎట్లన్నా చేసి మీకు ఇప్పిస్తాను, 5 లక్షలు ఇస్తే కట్టుకుందరు, మీరు ఏం ఇబ్బంది పడకూరని కూడా చెప్పాను వాళ్ళు. అంటే అప్పుడు మీరు అప్పులు గురిస్తాం ఎవరైనా వచ్చినప్పుడు కానీ అంటే వాళ్ళు ఎప్పుడైనా ఇబ్బంది పెట్టారంటారా? నేను లేను సార్, నాకు తెలియదు. అది మనము అప్పులైతే ఉన్నాయే మాట వాస్తవం. మరి ఏమైంది అది మనకి ఎవరు వచ్చి ఇబ్బంది పెట్టారో? అంటే మీ గ్రామంలో వాళ్ళు సురేష్, హేమలత, హరీష్ ఇక్కడే ఉంటుండ్రు కదా, వాళ్ళు పుట్టి పెరిగింది ఈ గ్రామమేనా? ఇదే గ్రామం సార్. ఆయన సురేష్ కూడా ఇక్కడనే పుట్టాడు, ఇక్కడనే పెరిగాడు. మళ్ళీ వాళ్ళ కొడుకు కూడా అంతా ఇక్కడనే. మంచిగానే ఉన్నారు. మంచి కుటుంబం సార్ వాళ్ళది. మంచి కుటుంబం. ఎవరితో కొట్లాడింది లేదు, ఎవరితో తిట్లాడింది లేదు, ఏం చేసింది లేదు. మంచిగా ఉండేటోళ్ళు. మరి ఈ అప్పుల వల్లనే ఆ కొడుకు అట్లా చేయడం వలన అప్పులు ఎక్కువ చేసిండ్రా అసలు ఏంటని నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ మరికొంతమంది మహిళలు ఉన్నారు. అసలు కుటుంబం రోజు కిరాణా షాపు నడిపిస్తుండేవాడిని. అమ్మ, వాళ్ళు సురేష్, హేమలత, హరీష్ ముగ్గురు కలిసి ఒకటే కుటుంబం. ఒక్కలతోటి కూడా గొడవ లేదు సార్. వాళ్ళు ఉన్నారో లేదో ఊళ్ళో వాళ్ళ పని ఏందో, వాళ్ళ లెక్కేందో, వాళ్ళ తర్వాయిందో. ఇంకా ఏ మిషం ఓళ్ళతోటి గొడవ పెట్టుకున్నది లేదు, చేసింది లేదు. మనిషికి ఒక్క పని. భర్త కోకలు ఉంటుండే, భార్య పని చేస్తుండే, కూరగాయలు అమ్ముతుండే. ఆ పిల్లగాడు కూడా కొన్ని రోజులు కోకల పని చేసిండు, మళ్ళీ ఏదో షాప్లో పని చేస్తుండ్రు, అప్పయిందని. అంతే సార్. రోజు 10 గంటల దాకా ఈడ కూర్చుంటుండే. ఇక మేము మా ఇల్లు దూరం ఉన్నది కానీ అట్లా. అంటే ఇప్పుడు వాళ్ళకి బాగా అప్పులైనా, కొడుకు ఆన్లైన్ బెట్టింగ్ ఆడడం వల్లనే ఇదంతా జరిగింది. ఇదంతా జరిగింది. కొడుకు చేయంగానే జరిగింది, అప్పులు చేయంగానే జరిగింది. ఓళ్ళతోటి గొడవ లేదు, ఓళ్ళతోటి అన్నదమ్ములతో ఏం లేదు. ఈ కొడుకు అప్పులు చేయంగానే వాళ్ళ ఏం నిర్ణయించుకున్నారో నైట్ అంతా భగవంతునికి తెలుసు. సురేష్, హేమలత కుటుంబంలో ఈ గ్రామంలోనే అంటే ఎలాంటి బాధరబంది లేకుండా నివసించేవారు. వారికి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కుటుంబం సాఫీగా సాగేది. ఎప్పుడు కూడా వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉన్న కిరాణా షాపును కూడా
సవ్యంగా నడిపించుకునేవారని చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి అయితే చూసుకోవచ్చు, ఒక్కసారిగా రాత్రి ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల కుటుంబం మొత్తంగా గ్రామంలో అయితే విషాద ఛాయలు అయితే అమ్ములుకున్నాయి. దీనికి అంతటికి సంబంధించి మరికొంతమంది బంధువులు అయితే ఉన్నారు, వారిని అడిగి అయితే తెలుసుకుందాం, వారికి వీరు ఏమవుతారనే కోణంలో వీరిని అయితే అడుగుదాం, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ ఏమవుతారమ్మా మీరు? వీళ్ళు ఏ ఊర్లో ఉంటారు మీరు? ఆమె నోటేపల్లికి ఇచ్చిండ్రు, కంటేశ్వరంకి వెళ్ళి నోటేపల్లికి ఇచ్చిండ్రు. మేము నిజామాబాద్లో ఉంటాం. ఇక అప్పుడప్పుడు పండుగల పబ్బాలకు వస్తుండే. ఇక అప్పులైన సంగతి నిజమే కానీ అప్పులైన సంగతి తెలియదు. ఎవరు ఆపద పెట్టిండ్రో ఏమో తెలియదు అయ్యా. నిజామాబాద్లో ఓటాల పని చూపెట్టినాం, చేసుకుంటుండ్రు తల్లి కొడుకులు. ఇక సాయంత్రం కాగానే 5-6 గంటలకు అట్లా ఇంటికి వస్తుండ్రి. మేము ఇల్లు చేరుకున్నామని ఇది ఒకటే ఫోన్ చేస్తుండే, గంతే, అంతకు మించి ఏం చేయలేరు. నిన్న లాస్ట్ మాట పని అయిపోయింది, 5కే పని అయిపోయింది, ఏడాడ దోమేసినాం, మేము ఇంటికి పోతున్నాం అని చెప్పిండ్రు. ఇల్లు చేరుకున్నామని కూడా చెప్పిండ్రు. అదొకటే మాట సారు. మేము ఇండ్లలో పనికి పోయినాం, పొద్దున 10 గంటలకు అట్లా ఫోన్ వచ్చింది మాకు, గిట్ల సంగతి అని ఫోన్ వచ్చింది. ఇక అగస్టమర్ గారు పిల్లలు పట్టుకొని వచ్చిన సార్ నేను అంతే సంగతి సార్. మాకు అంతకు మించి ఏం తెలియదు. మాకు నిజామాబాద్కి వచ్చి బతుకుండ్రి, ఇక్కడ ఉండకుండ్రి మరి అని అన్నాం. కొంచెం బాకీలు కట్టుకుందామని కూడా చెప్పినాం. మేము అంత ధైర్యాలు చెప్పినాము కానీ ఇంతగానం ఇది చేయొద్దు సార్. అసలు ఉన్న 3 తీసుకుపోతే చెప్పాలా కదా వాళ్ళు మాకు ఇది పరిస్థితి ఉన్నదని. ఏది చెప్పకుండా ఇట్లా చేసుకుంటే ఎట్లా? మొత్తానికైతే కుటుంబంలో కూడా పూర్తిగా విషయాలు నమ్ముకున్నాయి. దానికి అందరికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారిగా 3 చనిపోవడం బాధాకరమని చెప్తున్నారు. మొత్తానికి ఏదైనా ఈ వడ్డేపల్లిలో జరిగిన ఈ ఘటన ఒకే కుటుంబానికి సంబంధించిన 3 వ్యక్తులు సురేష్, హేమలత, హరీష్లు ఒక్కసారిగా ఆత్మహత్యకు పాల్పడడంతో పూర్తిగా కుటుంబ సభ్యులు అయితే ఆందోళన చెందుతున్నారు. వారి బంధువులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మాకు అప్పులు ఉన్నాయి, సరే అలాంటి పరిస్థితి వస్తే మేము అండగా ఉంటాము, పని చేసుకొని బతుకుదామని చెప్పిన నేపథ్యంలో వారు ఒక్కరోజు కూడా మాకు ఇబ్బంది అవుతుందనే విషయాన్ని మాకు చెప్పలేదు. అందువల్ల వాళ్ళు నిన్న సాయంత్రం వరకు కూడా వాళ్ళు మాతో మాట్లాడారు. రాత్రి 10 గంటల వరకు కూడా కిరాణా షాప్ చాలుబెట్టి ఉంచారని చెప్పి గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఒక కుటుంబం చింత లేకుండా బతికే కుటుంబం ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవడంతో పూర్తిగా గ్రామంలో అయితే విషాద ఛాయలు అమ్ములుకున్నాయి. ఇలాంటి ఘటన ఎవరికి జరగకూడదు, పగవానికి కూడా ఇలా జరగకూడదని చెప్పి ఇక్కడ గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. వడ్డేపల్లి విలేజ్లో సురేష్, హేమలత అండ్ వాళ్ళ కుమారుడు హరీష్ 3 బలవన్మరణం చెందినట్లు మనకు సమాచారం రాగానే వెంటనే ఎస్ఐ గారు, నేను మా ఏసీపీ గారు అక్కడికి వెళ్ళి వివరాలు తెలుసుకునగా ఈ హరీష్ అనే పర్సన్ ఆన్లైన్ బెట్టింగ్ అలవాటై అప్పులు చేయడం జరిగింది. ఆ అప్పులు తీర్చలేక తల్లిదండ్రులు ఇబ్బంది పడి బలవన్మరణం చెందినట్లు తెలిసింది. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఈ సంఘటనపై 194 BNSS కింద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. థ్యాంక్ యూ. ఈ తల్లిదండ్రులకు ముఖ్యంగా ఏంటంటే యువతను అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళ నడవడిక, వాళ్ళు చేసే అప్పులు, ఒక్కడే కొడుకు ఉండడం వల్ల వాళ్ళు ప్రేమతో నుండి వాళ్ళు ఏం చేయించినా సహించుకుంటూ ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే వాళ్ళకు 20 గుంటల భూమి అమ్మేసినట్లు కూడా తెలిసింది. సో తల్లిదండ్రులకి సూచన ఏంటంటే మనం యువతను గమనిస్తూ ఉండాలి. యువత కూడా ఎవరైనా అలవాటు పడి ఉంటే ప్రారంభ స్టేజ్లోనే దీని నుంచి బయటపడాలి. మనం ఏ రోజు కూడా ఎన్నడూ కూడా గెలవలేము. ఆన్లైన్ గేమింగ్లో మనం ఆడి గెలిచిన సందర్భాలు ఉండవు. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా, మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట, రండిగా.